వెల్కమ్ టు గాడ్స్ ఏంజల్ ఛానల్. మీ అందరికీ గాడ్స్ ఏంజల్ ఛానల్కు స్వాగతం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుని కృప వలన నేను ఈ గాడ్స్ ఏంజల్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్లో నా టార్గెట్ బైబిల్ని కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివి పూర్తి చేయడం అండ్ అట్ ది సేమ్ టైం బైబిల్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవడం. ఈ జనరేషన్లో మనం చాలా బిజీ లైఫ్ స్కెడ్యూల్స్తో జీవిస్తున్నాం. అందువలన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. మన పర్సనల్ లైఫ్లో నెంబర్ 1 ప్రయారిటీ దేవునికి ఇవ్వడం అనేది ఒక క్రిస్టియన్గా మన కర్తవ్యం. మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత, అతి ముఖ్యమైన స్థానం ఇస్తున్నామని ఎలా తెలుస్తుంది అని అంటే దేవునికి దగ్గరగా జీవించడం వలన మాత్రమే. దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఏమిటి? దేవుడు చెప్పిన మార్గంలో మనం నడుచుకొనడం. మనం నడుచుకునే మార్గం దేవునికి ఇష్టంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా అనేది మనం ఎలా తెలుసుకోగలము అని అంటే ప్రార్థన వలన తెలుసుకోగలుగుతాం. సో ప్రేయర్కి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ని మనం తెలుసుకొని ప్రతిరోజు దేవునికి ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే మన మనసులోని కోరికలు, భావాలు అన్నీ దేవునితో చెప్పుకోవడం. నీ తల్లిదండ్రులకు, నీ స్నేహితులకు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని విషయాలు కూడా నీవు దేవునితో పంచుకోగలుగుతావు. దానికి సిద్ధ మనసు, ఓపెన్ మైండెడ్నెస్ చాలా ఇంపార్టెంట్. దేవునితో నిజాయితీగా ఉండి దేవునితో మాట్లాడుకోవడం వలన మనం దేవునికి చాలా దగ్గరగా జీవించగలుగుతాం. మనలో ఎంతోమంది యంగ్స్టర్స్కి, యవ్వనంలో ఉన్న వారికి, చిన్నపిల్లలకి ప్రేయర్ చేయడం ఎలా, నాకు ప్రేయర్ చేయడం రాదు అనే డౌట్స్ ఉంటూ ఉంటాయి. దేవునికి ప్రేయర్ చేయడం అంటే దేవునితో సాన్నిహిత్యం అన్నమాట. అంటే దేవునితో నీవు ఫ్రెండ్షిప్ చేయడం, దేవునితో నువ్వు సహవాసం చేయడం. నువ్వు ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఏ ప్రాబ్లంతో నువ్వు సఫర్ అవుతున్నా, బాధపడుతున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవునికి ప్రార్థించడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. దేవుడు మనలో ప్రతి ఒక్కరి ప్రార్థనని, ప్రేయర్ని ఖచ్చితంగా వింటాడు. నీవు నమ్మకంతో ప్రార్థించిన రోజు నువ్వు అనుకున్నవన్నీ నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు. కొన్నిసార్లు మనం ఎంతో అస్వస్థతకు గురవుతూ ఉంటాము. చాలా అన్హెల్దీగా సిక్ అయిపోయి ఉంటాము. అసలు ప్రేయర్ చేసుకోవడానికి, నోరు తెరవడానికి, మాట్లాడడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఉంటాం. అటువంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు అట్లీస్ట్ నీ మనసులో నువ్వు దేవుణ్ణి తలుచుకుంటూ, దేవా నాకు చాలా నీరసంగా ఉంది, చాలా అనారోగ్యంగా ఉంది, నువ్వు నాకు శక్తిని అనుగ్రహించు, నేను మళ్ళీ నార్మల్గా యథావిధిగా లేచి తిరిగేలాగా నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని నువ్వు మనసులో కోరుకున్న ఆ కోరికను కూడా దేవుడు స్పష్టంగా వింటాడు, నెరవేరుస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈరోజు ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజే మనందరం కూడా ఇప్పటిదాకా ప్రార్థించని వారు కూడా ప్రార్థించడం మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్ టుడే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.